ఫ్రెష్‌గా ఉన్న శనగపిండిని, మంచి శనగపిండి క్వాలిటీ ఉన్నది తెచ్చుకొని, కొంచెం ఉప్పు, వాముని ఇలా పొడి చేసేసుకోండి. పొడి చేసేసి బాగా జల్లిచ్చితేనే మీకు చక్కగా వస్తది. లేకపోతే ఆ రంధ్రాల్లో హోల్స్ అన్నీ పూడిపోద్దనమాట. మీకు కావాల్సినంత ఏసుకోండి. అలాగే లవంగాలు ఫ్లేవర్ ఇష్టమైతే ఇలా కొంచెం మెత్తగా పొడి చేసి కొంచెం వేసుకోండి. అలాగే కారం, ఘాటు గల కారం కాబట్టి కొంచెం వేస్తున్నాను. పసుపు, రంగు, రుచి కోసం అన్నీ ఏసేసి కొంచెం నీళ్ళేసి ఇలా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఏం వాడొద్దండి. ఇలా నీళ్ళతోనే కలిపేసుకోండి. ఇలా నీళ్లు తడి చేసుకొని ఈ పిండిని ఇలా గెద్దల్లో పెట్టేసుకోండి. బాగా సన్నగా ఉన్న హోల్స్ ఉన్న దానిలో పెట్టుకుని ఇలా నూనె కాగిన తర్వాత సెగ తగ్గిచ్చి ఏసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు సెగ తగ్గిచ్చేసేసుకుని వెంటనే తిప్పేసేయండి. ఊరికే ఉడికిపోద్ది. చాలా స్మూత్‌గా, చాలా సున్నితంగా ఉంటది కాబట్టి వెంటనే ఉడికిపోద్ది. ఇలా ఒకటి ఒకటి ఏసి తీసేసుకుంటమే. చాలా కరకరలాడతా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఎక్కువ నవలాల్సిన పని లేకుండా పిల్లలకి భలే బావుంటది.